నమస్కారం, అందరికీ స్వాగతం. మన చుట్టూ ఉన్న వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అబ్బా, అది చాలా కష్టమేమో అనుకుంటున్నారా? అస్సలు కాదండి. కేవలం మూడే చిన్న చిన్న రహస్యాలు పాటిస్తే చాలు. మరి అవేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందామా? అవును కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో వీళ్లు పైకి నవ్వుతున్నారు కాని లోపలేమనుకుంటున్నారో తెలిస్తే ఎంత బావుణ్ణు అని. అదొక సూపర్ పవర్ లాంటిది కదా. మరి మీకొక మంచి విషయం చెప్పనా? ఆ సూపర్ పవర్ మనందరం నేర్చుకోవచ్చు, నిజంగా. మరి ఆ సూపర్ పవర్కి మొదటి మెట్టు ఏంటో తెలుసా? బేస్ లైన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం. అబో, ఇదేదో పెద్ద పదంలా ఉంది అనుకోకండి. చాలా సింపుల్. బేస్ లైన్ బిహేవియర్ అంటే ఒక వ్యక్తి మామూలుగా, అంటే వాళ్ళ రోజువారీ జీవితంలో ఎలా ఉంటారు అనేది. ఉదాహరణకి, మనమ్మ రోజూ చేసే ఛాయ్ టేస్ట్ మనకు బాగా తెలుసు కదా. అలాగే ఒక మనిషి సాధారణంగా ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు, వాళ్ళ పద్ధతి ఏంటో తెలుసుకోవడమే. అవును, ఆలోచించండి. మామూలుగా ఎలా ఉంటుందో మనకు తెలిస్తేనే కదా అందులో ఏదైనా చిన్న మార్పు వచ్చినా, ఓహో ఈరోజు ఏదో తేడాగా ఉందే అని మనం పసిగట్టగలం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం మొదటి రహస్యంలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే చాలా సింపుల్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ ఒక బేస్ లైన్ ఉంటుంది. అంటే వాళ్లకంటూ ఒక సాధారణ ప్రవర్తన ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. మీ ఇంట్లో నాన్నగారిని ఊహించుకోండి. రోజు ఆఫీస్ నుంచి రాగానే హమ్మయ్యా అని సోఫాలో కూర్చుని ప్రశాంతంగా టీవీ చూసుకుంటారు. అది ఆయన మామూలు పద్ధతి, అంటే ఆయన బేస్ లైన్. కాని ఒకరోజు అలా జరగలేదు. ఆయన ఇంటికి రాగానే అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతున్నారు, ఫోన్లో ఎవరితోనో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఖచ్చితంగా నాన్నగారి మనసులో ఏదో ఆందోళనగా ఉంది అని ఆ మార్పు మనకు ఇట్టే చెప్పేస్తుంది కదా. ఇది కేవలం నాన్నగారికే కాదు, మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఉదాహరణకి, మీ క్లాస్లో ఎప్పుడూ సైలెంట్గా తన పని తాను చేసుకునే ఒక అమ్మాయి ఉండొచ్చు. లేదా మీ ఆఫీస్లో గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎవ్వర్ని వదలని ఒక సరదా స్నేహితుడుండొచ్చు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ బేస్ లైన్ అనేది ఉంటుంది. అందుకే చూడండి, ఒకరి ప్రవర్తనను మనం అర్థం చేసుకోవాలంటే దానికి నిజమైన అర్థం ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ల మామూలు ప్రవర్తనతో పోల్చి చూసినప్పుడే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, మొదటి రహస్యం క్లియర్ కదా, చాలా సింపుల్. ఇప్పుడు మనం రెండవ రహస్యమేంటో చూద్దాం. అదేమిటంటే ఒత్తిడి, అంటే స్ట్రెస్ ఎప్పుడూ కూడా ఒక మార్పు రూపంలోనే బయటపడుతుంది. ఈసారి వంటగదిలో అమ్మని ఊహించుకుందాం. రోజు అమ్మ ఎంత ప్రశాంతంగా ఏదో ఒక పాత పాట హమ్ చేసుకుంటూ వంట చేస్తుంది కదా. అది అమ్మ బేస్ లైన్. కాని ఒకరోజు పాపం చేతిలోంచి గిన్నెలు జారిపోతున్నాయి. మనం ఏదైనా అడిగితే చాలు చిన్న విషయానికే చిరాకు పడుతోంది. ఎందుకలా? ఆ మార్పు మనకేం చెప్తోంది? అమ్మ ఏదో టెన్షన్లో, ఒత్తిడిలో ఉందని ఆ ప్రవర్తనే మనకు చూపిస్తోంది. చూశారా? ఈ ఒత్తిడి అనేది రకరకాలుగా బయటపడొచ్చు. ఎప్పుడూ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే మీ ఫ్రెండ్ దిడీర్న చాలా ఫాస్ట్గా మాట్లాడటం మొదలుపెట్టొచ్చు. లేదా క్లాసులో ఎప్పుడూ గలగలా వాగే స్టూడెంట్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్దమ్ సైలెంట్ అయిపోవచ్చు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, వాళ్ళ ప్రవర్తనలో ఏం మార్పొచ్చింది అనేదే మనకు అసలైన క్లూ. అందుకే ఒత్తిడి అనేది వాళ్ళ ప్రవర్తనలో ఉండదు, ఆ ప్రవర్తనలో వచ్చిన మార్పులోనే దాగి ఉంటుంది. ఈ చిన్న తేడాను మనం గమనించాలి. సరే, మనం చివరి ఘట్టానికొచ్చేశాం. మన మూడవ చాలా ముఖ్యమైన రహస్యం ఏంటంటే ఏదైనా అడిగే ముందు గమనించాలి. అంతే, సింపుల్. గమనించడం, అదే మన సీక్రెట్ వెపన్. ఇంకో ఉదాహరణ చూద్దామా? మీరు మీ స్నేహితుడితో మాట్లాడుతున్నారు అనుకోండి. తను చాలా ఫ్రీగా, రిలాక్స్డ్గా మాట్లాడుతున్నాడు. అంతలోనే మీరు డబ్బుకు సంబంధించిన ఒక టాపిక్ తీశారు. వెంటనే అతని గొంతులో చిన్న మార్పు, కూర్చున్న పద్ధతిలో చిన్న బిగుసు, ఇలాంటివి గమనించారనుకోండి. దాని అర్థమేంటి? ఆ టాపిక్ తనకి అంత కంఫర్టబుల్గా లేదని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ గమనించడం అనేది అన్ని చోట్లా పనిచేస్తుంది. క్లాస్లో చూడండి, ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పే విద్యార్థి టీచర్ అడిగినప్పుడు కళ్లలోకి చూడకుండా తల దించుకున్నాడంటే ఆ టీచర్కి ఇట్టే అర్థమైపోతుంది, పాపం అతనికి ఆ టాపిక్ సరిగ్గా అర్థం కాలేదని. అలాగే ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఉద్యోగి చేతులు కట్టుకుని కూర్చున్నాడంటే బహుశా మేనేజర్ చెప్పే విషయంతో అతని ఏకీభవించట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న మంత్రం లాంటిది ఇది. ముందు గమనించాలి, ఆ తర్వాతే ప్రశ్నించాలి. సరే, ఇప్పుడు మన దగ్గర 3 సూపర్ సీక్రెట్స్ ఉన్నాయి.
చాలా బావుంది. మరి వీటిని మన రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా ఎలా మార్చుకోవాలి? దానికోసం ఒక చిన్న చాలా సరదాగా ఉండే ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? భయపడకండి, ఇది చాలా ఈజీ. కేవలం 2 నిమిషాల అలవాటు. స్టెప్ 1, ఈరోజు మీరు గమనించడానికి ఒక వ్యక్తిని ఎంచుకోండి. మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. స్టెప్ 2, వాళ్ళు మామూలుగా ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, వాళ్ళ పద్ధతిని ప్రశాంతంగా గమనించండి, అంతే. స్టెప్ 3, వాళ్ళలో ఏదైనా ఒక చిన్న మార్పు, ఏదైనా సరే, దాన్ని మీరు పట్టుకోగలరేమో ట్రై చేయండి, అంతే. ఇదొక చిన్న సరదా డిటెక్టివ్ గేమ్ లాంటిదనమాట. నమ్మండి, ఈ చిన్న 2 నిమిషాల అలవాటుని రోజూ చేయడం వల్ల మీరు మెల్లమెల్లగా మనుషుల్ని చాలా అద్భుతంగా, లోతుగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. వెళ్లే ముందు ఒకే ఒక చిన్న మాట గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనకు ఒక పెద్ద విజయాన్ని అందిస్తాయి. ధన్యవాదాలు.